స్వామి అన్న మాట ఎవరికి చెల్లుతుందంటే ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుడికి, ఆయనకి ఒక్కరికే స్వామి అన్న నామం అన్వయం అవుతుంది. అంటే స్వామి అంటే సమస్తము తనదైన వాడు, కేవలము తన సంకల్పము చేత శిష్యులను అనుగ్రహించగలిగినవాడు, ఆయన కోపము చేత నశింప చేయగలిగినవాడు. అందుకని ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా ఉండగలిగినవాడు, అంతటి ఉపాసన బలమున్నవాడు. ఆయన చూపించినటువంటి దయ, ఆయన యొక్క కారుణ్యం జ్ఞాపకానికి వచ్చినప్పుడు, లోకం ఆయనని కీర్తించినప్పుడు వచ్చినటువంటి పేర్లు ఆ పేర్లు. అప్పుడు భగవంతుడితోటి మనకి ఒక అనుబంధం కలుగుతుంది. భగవంతుడితో అనుబంధం కలిగితే ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతకడం గొప్ప అని అలవాటవుతుంది.